ఫస్ట్ వచ్చేసి ఒక మిక్సర్ జార్లో మనము బాయిల్ చేసుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు దాకా బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ దాకా జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక రెమ్మ కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి సరిపడిన సాల్ట్, కొంచెం అంటే కొంచెం చిటికెడు సరిపోతుంది బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పెరుగుని యాడ్ చేసుకోవాలి. నేను వచ్చేసి లాస్ట్లో యాడ్ చేసుకున్నాను అనమాట. మీరు ఈ స్టేజ్లో పెరుగుని యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పిండిని పునుగుల్లాగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పునుగులన్నింటినీ ఈవెన్గా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా ఈ కలర్లోకి వస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు వీటిని ఒక టిష్యూ ఉన్న బౌల్లోకి యాడ్ చేసుకుందాం.